పుస్తకమొక్కటి చాలును, పుస్తకమొక్కటి చాలును, మస్తకమున దాగినట్టి మలినము కడుగను, విస్తరమౌ సుజ్ఞానము, విస్తరమౌ సుజ్ఞానము గస్తీకాయంగా మనకు గౌరవమిడగన్ అని పుస్తకానికి ఉన్నటువంటి ప్రశస్తి ఇది. ఈరోజు పుస్తక ప్రేమికుల దినోత్సవం. ఎంత శుభ సందర్భం! ఈ సందర్భంగా పుస్తక ప్రేమికులైన పాఠకులోత్తములందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఒక మంచి పుస్తకం 100 జీవితాలతో సమానం అంటారు. ఒక 1000 పుస్తకాలను చదివితే 1,00,000 మంది జీవితాలను చదివినట్లే అంటారు పెద్దలు. అంత గొప్పతనం పుస్తకానికి ఉంది. ఈ రోజుల్లో మనుషులందరూ కూడా సంపాదనల ఒత్తిల్లో, ఉరికిల్లో, పరుగుల్లో జీవితం అంతా ఉరుకు పరుగుల పంద్యాలుగానే సాగుతున్నటువంటి తరుణంలో మనుషులకు మధ్య దూరం పెరుగుతున్న సందర్భంలో ఒక మంచి పుస్తకాన్ని చదివితే ఆ పుస్తకం ఎందరో జీవితాన్ని చదివినట్టుగా అనిపించుకుంటుంది. కాబట్టి పుస్తకాలు మన చుట్టూ ఉన్నటువంటి అసలైనటువంటి నేస్తాలు. ఆ పుస్తక ప్రపంచంలోకి ఒక్కసారి అడుగు పెట్టితే మన జీవితాన్ని ఒక వికాసమయం చేసుకోవచ్చు, ఒక ప్రకాశవంతంగా చేసుకోవచ్చు. మనకి గ్రంథాలయాలు మన రాష్ట్రంలోనూ మన దేశంలోనూ ఒక ఉద్యమంలాగా సాగి దేశాన్ని మున్ముందుకు నడిపించినటువంటి సందర్భాలను గుర్తు చేసుకుంటూ, ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో అద్భుతమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి. నవలా సాహిత్యం, కథా సాహిత్యం, కవిత్వము, జీవిత చరిత్రలు, ఆత్మకథలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో పుస్తకాలు మనిషి జీవితాన్ని ప్రభావం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాయి. మనుషులు చేయాల్సిందల్లా ఆ పుస్తకాలను చదవడం.